హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది, అదే షంజితా ముస్తఫా. ఈమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్య కాలంలో ప్రతిదీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కానీ దీనికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. అవును, ముస్తఫా బస్ లో వెళ్తూ వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూపిస్తా, చూడండి. చూడండి, ఇక్కడ ఉందిగా ఈ అమ్మాయి ముస్తఫా. తను ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అదే పనిగా తను వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేయడం ఇలా చేస్తుంది. సో తను ఒక ఇరుకుగా ఉన్న బస్ లో వెళ్తూ తన పక్కన ఉన్న ఒక ప్యాసింజర్ వీడియో తీసి తను నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసి తను అప్లోడ్ చేశారు. ఇలా తను పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోయింది. ఈ వీడియో కింద బ్యాడ్ కమెంట్స్ కూడా వచ్చాయి. నిజానికి అక్కడున్న వ్యక్తి తనతో అసభ్యకరంగా అసలు ప్రవర్తించలేదు. తన వెనుక ఒక వ్యక్తి ఉన్న విషయం కూడా తను మర్చిపోయింది. కాబట్టి ఎదుటి వారి తప్పు లేకపోయినా వ్యూస్ కోసం, లైక్స్ కోసం సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఆ తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అవి అసలు ఊహించలేనివి. అలాంటి ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏ పాపం తెలియని ఆ వ్యక్తి మనస్తాపానికి గురై ఈ వీడియో వైరల్ అయి తన వరకు వెళ్లి ఆ వీడియో కింద ఉన్న కమెంట్స్ అన్ని చదివి తను మనస్తాపానికి గురై తను నెక్స్ట్ డేనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బస్సు ప్రయాణంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ షంజిత చేసిన వీడియో పోస్ట్ చేసిన మరుసటి రోజే తను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏది పడితే అది పోస్ట్ చేయడం కాదు. నిజంగా తప్పు ఉంటే తప్పుగా ప్రవర్తిస్తే పోస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎదుటి వారిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఎదుటి వారు కూడా మనుషులే అని గుర్తించండి. ఇప్పుడు తను చేసిన ఈ పోస్ట్ వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కాబట్టి గుర్తించుకోండి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏది పడితే అది పెట్టి ఒక కుటుంబాన్ని ఆగం చేయకండి.